round table cover has six equal designs as shown in figure. If the radius of the cover is 28 centimeters, find the cost of making the design at the rate of 0.35 per centimeter. Right. The question is, a round table has you see, you come again. A round table cover has Stop. This is the table, top of the table. One table is there. Round table. On general T point, but one of the center. A round table is there. Then final the shape lo nama table top అనేది circle shape. The top of the table is in circle shape. ఇది ఒక డిజైన్ ఉంది. ఇదంతా డిజైన్. ఎలా ఉందంటే డిజైన్ దీనిపైన 6 రిజెంట్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 and 6. ఇలా ఒక టేబుల్. ఇది టాప్ ఆఫ్ ద టేబుల్ పై భాగం. ఇది ఏ షేప్లో ఉంది? ఏ షేప్లో ఉంది? టేబుల్ టాప్ ఏ షేప్లో ఉంది? ఇది ఏ షేప్ ఉంది? ద టాప్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ ఇన్ సర్కిల్ షేప్. దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి? ఇట్ హ్యాస్ 6 డిజైన్స్. చూడండి, 6 డిజైన్స్. దిస్ ఈస్ ఫస్ట్ డిజైన్. Design 1, design 2, second design, third design, fourth, fifth. అంటే ఈ షేడ్ చేసిన పార్ట్సే డిజైన్స్ అన్నమాట. ఇది టేబుల్. The table has 6 designs. और table पर మొత్తం ఎన్ని డిజైన్స్ ఉన్నాయమ్మా? 6. Okay. Next. Yeah. The radius of the cover is Radius ఎంత అండి? Radius. ఇది సర్కిల్. ఇది సర్కిల్ అన్నమాట. ఎంతో సర్కిల్. ఈ సర్కిల్ లోపల 6 డిజైన్స్ ఉన్నాయి. మరి సర్కిల్ అంటే రేడియస్ ఉంది. So the radius of the radius is known as r. Radius of the radius. and the cost of making the designs at the rate of 0.35. మనం ఏం కాలిక్యులేట్ చేయమంటున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. వన్ సర్కిల్ ఇస్ గివెన్. ఒక సర్కిల్ ఇచ్చారు. Radius of the circle is 28 centimeters. ఈ సర్కిల్ లోపల 6 డిజైన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. ఈ 6 డిజైన్స్ కి ఏరియాను కాలిక్యులేట్ చేయండి. ఏం కాలిక్యులేట్ చేయాలమ్మా? అంటే క్వశ్చన్ సింపుల్ గా ఏంటంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ 6 డిజైన్స్. ఇట్లా ఏరియా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలన్నది కాన్సెప్ట్. బాగా గమనించండి. ఇక్కడ మనకి సర్కిల్ ఒక్కటే కనబడుతుంది. మనం సర్కిల్ లోపల 6 డిజైన్స్ ఉంటాయి. సో దీని ఏరియా ఎలా కనుక్కోవాలంటే చూడండి. ఇది సెంటర్ అనేది సెంటర్ మనం O అంటాం. ఇది ఫస్ట్ డిజైన్, రైట్? చూడండి, ఇది ఈజ్ ఇట్ ఏ కార్డ్ ఆర్ నాట్? ఇది ఒక కార్డేనా? ఇది కార్డే కదా. ఇది if we join any 2 points on a circle, then we get a chord. Circle మీద ఏవైనా 2 పాయింట్లు జాయిన్ చేస్తే chord అవుతుంది. దీని పేరు A B. ఇప్పుడు నేను సెంటర్ని ఏని జాయిన్ చేస్తాను. I will join OA. I will join OB. చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది సార్. చూడండి, ఎవరైనా జాయిన్ చేశాను? ఐ జాయిన్ ఓఏ. ఓని ఏని జాయిన్ చేశాను.
ఓని బిని జాయిన్ చేస్తాం, రైట్? అలాగే ఇప్పుడు ఈ పాయింట్ని సి అనుకుందాం, ఈ పాయింట్ని డి, ఈ పాయింట్ని ఈ, ఈ పాయింట్ని ఎఫ్. ఇప్పుడు మళ్ళీ ఎవరు జాయిన్ చేస్తానంటే ఓని సి, ఓసి, నెక్స్ట్ ఓడి, నెక్స్ట్ ఓఈ, నెక్స్ట్ ఓఎఫ్. ఇలా ఇంటికి జాయిన్ చేస్తాను మీరు అర్థం. మీరు బాగా గమనించండి సార్, మనం ఎన్ని డిజైన్స్ ఏరియా కనుక్కోవాలి ఇక్కడ? 6 డిజైన్స్ ఏరియా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 6 డిజైన్స్ ఏరియా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక దాని ఏరియా కనుక్కుంటే మిగతా అన్నీ కూడా అంతే కదా ఉంటుంది. ఫర్ సపోజ్ దీని ఏరియా 10 సెంటీమీటర్ స్క్వేర్ ఉన్నది, అప్పుడు దీని ఏరియా కూడా ఎంత ఉన్నది? దీని ఏరియా కూడా అన్నిటి కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. అంటే నేను ఏం చేస్తాను, ఒక దాని ఏరియా ఏమనుకుంటామా, ఒక దాని ఏరియా అనుకుంటే స్టోరీ. సో ఫస్ట్ బాగా గమనించండి, నేను ఫస్ట్ ఏం చేస్తాను కదా, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఎలా వస్తుందంటే ముందు ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలండి. ఫస్ట్ ఏం కనుక్కోవాలమ్మా? ఎందుకు ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలంటే ఈ డిజైన్స్ అన్ని సర్కిల్ లోపలే కదా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఏం కనుక్కోవాలి ఇక్కడ మనం? ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కొని దాంట్లోంచి ఎవరిని తీసేయాలి? చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్. చూడండి, ఇది ట్రయాంగిల్ అన్నాడు. ట్రయాంగిల్ చూడండి, ఓ ఏ బి, ఇది ఒక ట్రయాంగిల్ కదా. ఇది మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఈ ట్రయాంగిల్, ఇదో ట్రయాంగిల్, ఇదో ట్రయాంగిల్. చూడండి, ఇది ట్రయాంగిలే కదా. ఓసిడి ట్రయాంగిల్, ఓసిబి ట్రయాంగిల్. మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ ఎవడు? ఓడిఈ, ఇదో ట్రయాంగిల్. ఓఈఎఫ్, ఇదో ట్రయాంగిల్. ఓఎఫ్ఏ, ఇదో ట్రయాంగిల్. మొత్తం దీని లోపల ట్రయాంగిల్స్ ఉన్నాయి, 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను మొదట ఏం చేస్తానంటే ఫస్ట్ ఐ విల్ ఫైండ్ ఏరియా ఆఫ్ సర్కిల్. ముందు నేను ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కుంటాను. కనుక్కొని దాంట్లోంచి ఎవరిని తీసేస్తానంటే ఏరియా ఆఫ్ 6 ట్రయాంగిల్స్ తీసేస్తాను. అంటే 6 ట్రయాంగిల్స్ ఏరియా కనుక్కొని దాన్ని తీసేస్తాను. చూడండి, అవి తీసేస్తే ఎలా కనబడుతుందో 6 ట్రయాంగిల్ తీసేస్తాను. చూడండి, చూడండి, ఇప్పుడు 6 ట్రయాంగిల్స్ని కూడా తీసేస్తే ఓన్లీ మన డిజైన్స్ అయితే కనబడుతున్నాయి. ఈసారి మనకి డిజైన్స్ అయితే కనబడుతున్నాయి. అంటే ఏం చేసాం, ఓన్లీ డిజైన్స్ యొక్క ఏరియా కావాలంటే ఎవరిలోంచి ఎవరు తీస్తాము? ముందు ఎవరు కనుక్కోవాలి? ఏరియా ఆఫ్, ఎందుకంటే ఇవన్నీ సర్కిల్ లోపల ఉన్నాయి. మొత్తం ఏం కనుక్కున్నాను నేను? ఏరియా ఆఫ్ సర్కిల్. దాంట్లోంచి ఎవరు తీసేయాలి? ఏరియా ఆఫ్. ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ? అంటే ఏరియా ఆఫ్ 6 ట్రయాంగిల్స్ తీసేయాలి. ఏరియా ఆఫ్ 6 ట్రయాంగిల్స్. ఏం చేసామా, ఇక్కడ మనకి ఒక డిజైన్ ఇచ్చాడు. ఈ డిజైన్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది. ఈ సర్కిల్ లోపల 6 పార్ట్స్ షేడ్ చేసి ఉన్నాయి. ఈ 6 పార్ట్స్ యొక్క ఏరియా కనుక్కోవాలి. నేను దానికోసం ఎలా చేద్దాం అనుకున్నాను, ముందు ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కుంటాను. ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కొని దాంట్లోంచి ఎవరు తీసేస్తానని చెప్పుకున్నాను నేను? 6 ట్రయాంగిల్స్ తీసేస్తాను. ఫస్ట్ ట్రయాంగిల్ ఎవడు? ఓ ఏ బి. చూడండి, ఈ ట్రయాంగిల్ కూడా ఎలా ఫార్మ్ అయ్యాయి చూడండి. ఓ ఏ బి, ఇది ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఏదో తీసాను. మరి ఇది ఏ ట్రయాంగిల్? ఇది ఏ ట్రయాంగిల్? బాగా అర్థం చేసుకోండి. ఏ ట్రయాంగిల్ ఇది? ఒకసారి పార్ట్ ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కున్నాం. పక్కన ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? సో ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కున్నాం. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్. ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ సర్కిల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటండి? పై ఆర్ స్క్వేర్. పై అంటే మనం తీసుకొచ్చి
22 by 7 into r means radius ఎంత సో రేడియస్ 28 ఉంటుంది కాబట్టి 28 స్క్వేర్ ఫస్ట్ ఏం చేద్దాం ఈ 28 స్క్వేర్ ని ఎక్స్పాండ్ చేద్దాం ఏమవుతుంది 22 by 7 into 28 into 20 by 1 cancellation 7 ones are 7 7 fours are 20 okay మిగిలినవా 22 by 1 into 4 by 1 into 28 multiplication 22 fours are 22 fours are 88 into 28 by 1 ones are 88 28 are how much? What is 88 28 are? 88 28 are 2464. Ma? 2464. ఏరియా ఇప్పుడు దాంట్లో ఎవరు తీసేయాలి ఏరియా ఆఫ్ 6 ట్రయాంగిల్స్ ఏరియా ఆఫ్ 6 ట్రయాంగిల్స్ ఇప్పుడు ఒకసారి వీటిని అబ్జర్వ్ చేయండి ఈ సెంటర్ కదండి ఓ ఇది ఫస్ట్ డిజైన్ దిస్ ఇస్ ఫస్ట్ డిజైన్ ఈ ఫస్ట్ డిజైన్ ఏమనుకున్నామంటే ఏబి సెకండ్ డిజైన్ పేరు బిసి థర్డ్ డిజైన్ పేరు సిడి సెకండ్ పేజ్ ఫస్ట్ నెక్స్ట్ డిజైన్ పేరు డిఈ నెక్స్ట్ డిజైన్ ఈఎం మొత్తం 6 డిజైన్స్ ఉన్నాయి మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి ఇది డిజైన్ అంటే ఇది ఒక కార్డే కదా ఇది కార్డ్ ఇగో ఏబి అనేది ఫస్ట్ కార్డ్ ఏబి ఫస్ట్ కార్డ్ సెకండ్ కార్డ్ థర్డ్ కార్డ్ ఫోర్త్ కార్డ్ ఫిఫ్త్ కార్డ్ సిక్స్త్ కార్డ్ మొత్తం ఇందులో 6 కార్డ్స్ ఉన్నాయి ఎన్ని కార్డ్స్ ఉన్నాయండి 6 కార్డ్స్ కూడా ఈక్వల్ అని చెప్పాడు 6 కార్డ్స్ ఎలా ఉన్నాయా సో 6 కార్డ్స్ ఈక్వల్ మనకి 9th క్లాస్లో సర్కిల్స్ అనే లెసన్ ఉంటుంది ఆ సర్కిల్స్ అనే లెసన్లో మనం ఏం నేర్చుకుంటామంటే కార్డ్స్ అనేవన్నీ కూడా ఈక్వల్గా ఉంటే అవి సెంటర్ దగ్గర ఫామ్ చేసిన యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి అనగా ఇఫ్ కార్డ్స్ ఆర్ ఈక్వల్ దెన్ దే విల్ మేక్ ఈక్వల్ యాంగిల్స్ ఎట్ సెంటర్ ఇప్పుడు ఈ కార్డ్స్ అన్నింటినీ కూడా మనం తీసుకెళ్ళి సెంటర్ దగ్గర జాయిన్ చేసాం అనుకోండి అక్కడ ఫామ్ అయిన యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్ ఉంటాయి ఫస్ట్ కార్డ్ నేమ్ ఏంటి ఫస్ట్ కార్డ్ నేమ్ ఏంటి ఏబి బట్టి సెంటర్ జాయిన్ చేయండి జాయిన్ ఏఓ జాయిన్ బిఓ ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయిందమ్మా తర్వాత సెకండ్ కార్డ్ ఎవరు బీసీ దీన్ని కూడా సెంటర్ జాయిన్ చేయండి బిఓ బీసీ ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది కదా అంటే రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి ఎందుకని ఈక్వల్ కూడా రెండు యాంగిల్స్ ఉన్నాయి కార్డ్స్ ఈక్వల్ ఇఫ్ కార్డ్స్ ఆర్ ఈక్వల్ దెన్ దే విల్ మేక్ ఈక్వల్ యాంగిల్ ఎట్ సెంటర్ కార్డ్స్ ఈక్వల్ అయితే అవి సెంటర్ దగ్గర కూడా ఫామ్ చేసిన యాంగిల్స్ ఈక్వల్ ఇలా మొత్తం ఎన్ని కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర సెంటర్ దగ్గర యాంగిల్స్ ఫామ్ అవుతాయి ఆ 6 యాంగిల్స్ ఎలా ఉంటాయి ఇది సెకండ్ యాంగిల్ మళ్ళీ ఇదొక కార్డు జాయిన్ చేసి సెంటర్కి థర్డ్ యాంగిల్ ఇదిగో కార్డు సెంటర్ జాయిన్ చేయి ఫోర్త్ యాంగిల్ మళ్ళీ ఇదిగో కార్డు సెంటర్ జాయిన్ చేయి ఫిఫ్త్ యాంగిల్ ఇదిగో కార్డు సెంటర్ జాయిన్ చేసాం 1 2 ఇదిగో 6th యాంగిల్ మొత్తం 6 యాంగిల్స్ ఫామ్ ఆ 6 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అంటే ఇది ఎక్స్ ఇది ఎక్స్ ఇది ఎక్స్ ఇది ఎక్స్ ఇది ఎక్స్ ఇది ఎక్స్ అన్ని ఈక్వల్ కాబట్టి అనుకున్నాం మనం ఎక్స్ 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 ఇప్పుడు మొత్తం ఈ 6 యాంగిల్స్ కూడా సెంటర్ దగ్గర ఫామ్ అవుతాయి ఒక సర్కిల్కి సెంటర్ దగ్గర ఫామ్ అయిన యాంగిల్స్ అన్నీ కలిపితే ఎంత వస్తుందమ్మా అంటే 360 degrees వస్తుంది అంటే దీన్ని కంప్లీట్ యాంగిల్ అంటాం అంటే మొత్తం 6 యాంగిల్ కలిపి 360కి ఈక్వల్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360 x ముందు 1 పెట్టుకోండి 1x 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 1x
1 plus 1 2 plus 1 3 plus 1 4 plus 1 5 plus 1 6 6x is equal to 360 6 మల్టిప్లై చేస్తున్నాడు అటు పక్కన వెళ్తే డివిజన్ అవుతుంది 360 by 6 6 1s are 6 6 6s are 36 6 zeros are 0 సో x వాల్యూ చూస్తున్నాం ఇక్కడ మనకి అంటే సెంటర్ దగ్గర ఫార్మ్ అయిన యాంగిల్ చూస్తున్నామా ఇది 60 ఇది 60 అన్ని కూడా ఏమవుతాయి ఇది 60 ఇది 60 ఇది 60 మొత్తం అన్ని కూడా 60 మీరు ఈ ఒక్క విషయం అర్థం చేసుకోండి మొత్తం 6 డిజైన్స్ ఉన్నాయి ఆ 6 డిజైన్స్ కూడా సెంటర్ దగ్గర సేమ్ యాంగిల్ ఫార్మ్ చేస్తాయి ఎంత యాంగిల్ ఫార్మ్ చేస్తాయి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది 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 మొత్తం 6 ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇది ఏ ట్రయాంగిల్ మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఇది ఏ ట్రయాంగిల్ రా అంటే ట్రయాంగిల్ పేరు ఏంటంటే ఓ ఏ బి ఈ పేరు ఏంట్రా అంటే చెప్తాడు ఇప్పుడు ఒక యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ ఒక యాంగిల్ 60 ఉన్నంత మాత్రం అది ఈక్వల్ ట్రయాంగిల్ అయిపోతుంది అన్ని యాంగిల్ 60 ఉంది ఇప్పుడు 60 ఉందామా ఇది ఇది కూడా 60 ఉండాలి ఇప్పుడు ఇది ఇది కూడా 60 ఉంటుంది ఎందుకు 60 ఉంటుందంటే బాగా గమనించు అమ్మా ఓఏ అనేది రేడియసే కదా రేడియస్ ఎంత ఇచ్చాడు వాడు 20 మరి ఓబి కూడా రేడియసే కదా ఇది కూడా ఎంత ఇచ్చాడు 20 అంటే ఈ ట్రయాంగిల్లో ప్రస్తుతానికి ఈ సైడ్ ఈక్వల్ అంటే రెండు సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి జనరల్గా ఒక ట్రయాంగిల్లో రెండు సైడ్స్ ఈక్వల్గా ఉంటే అది ఏ ట్రయాంగిల్ అని చెప్తాము ఐసోసెలస్ అంటే ఇది ఐసోసెలస్ ఐసోసెలస్ ట్రయాంగిల్లో రెండు సైడ్స్ ఈక్వల్ అదేవిధంగా రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ ఏ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి సార్ అంటే వీటికి ఈక్వల్ ఆపోజిట్గా ఉన్నాయి ఇప్పుడు ఈ సైడ్ ఈక్వల్ అన్నమాట అప్పుడు దీనికి ఎదురుగా ఉన్న ఈ యాంగిల్ దీనికి ఎదురుగా ఉన్న ఈ యాంగిల్ ఈక్వల్ అంటే రెండు కూడా ఈక్వల్ ఎంత ఉంటుంది గెస్ చేద్దాం ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత ఆల్రెడీ ఇది 60 జనరల్గా 3 యాంగిల్స్ని కలిపితే ఎంత ఉంటుంది ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది ఆల్రెడీ ఒకటేమో 60 ఇప్పుడు రెండు కలిపితే ఎంత రావాలి మొత్తం 180 కాబట్టి 180లో 60 తీస్తే 120 అంటే 120ని వీళ్ళిద్దరూ పంచుకోవాలి పంచుకోవాలంటే ఎంత తీసుకుంటాడు 60 ఏ కూడా ఎంత అవుతుంది ఇప్పుడు ఓవరాల్గా 3 యాంగిల్స్ ఎంత వచ్చినాయి మనకి 60 60 60 60 సో 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి అప్పుడు ఏ యాంగిల్ అవుతుంది సో ఫైనల్గా కన్క్లూజన్కి వస్తే మన దగ్గర ఉన్నటువంటి డిజైన్స్ 6 డిజైన్స్ ఉన్నాయి ఆ 6 డిజైన్స్ని కూడా మనం ఏం చేసామంటే 6 డిజైన్స్ని 6 ట్రయాంగిల్స్కి మనం డివైడ్ చేసి ఒక్కొక్క ట్రయాంగిల్ని ఏ ట్రయాంగిల్ అనుకున్నాం ఇక్కడ మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకున్నాం అంటే నేను ఏం చేస్తానంటేనమ్మా 6 ట్రయాంగిల్ ఏరియా కనుక్కుంటాను 6 ట్రయాంగిల్ ఏరియా కనుక్కొని ఏరియా ఆఫ్ సర్కిల్ తీసేస్తాను అంటే ఈ షేప్ ఈ డిజైన్స్ ఏరియా రావాలంటే ఎలా వస్తుందంటే ముందు ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కొని ఆ ఏరియా ఆఫ్ సర్కిల్లోంచి ఎవరు తీసేయాలి ఏరియా ఆఫ్ 6 ట్రయాంగిల్ చూడండి ఒక ట్రయాంగిల్ ఏ పదం చూడండి ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ తీసాం ఇంకా సెకండ్ ట్రయాంగిల్ తీసాం థర్డ్ ట్రయాంగిల్ తీసాం ఫోర్త్ ట్రయాంగిల్ తీసాం ట్రయాంగిల్ తీసాం 6 ట్రయాంగిల్ కూడా తీసాం అంటే ఓవరాల్గా 6 ట్రయాంగిల్స్ తీసేస్తే చూడండి కేవలం మనకి ఏం కనబడుతుంది ఇక్కడ కేవలం డిజైన్స్ మాత్రమే కనబడుతుంది అంటే నన్ను అర్థం చేసుకోవడం ప్రయత్నించండి ఈ 6 డిజైన్స్ ఏరియా మనం కనుక్కోవాలి అంటే ముందు ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కొని దాంట్లో నుంచి 6 ట్రయాంగిల్స్ ఏరియా తీసేయాలి మరి 6 ట్రయాంగిల్స్ ఏరియా అంటే 6 ట్రయాంగిల్స్ కనుక్కోకర్లేదు ఒక దాన్ని కనుక్కొని దాన్ని 6తో ఇంటూ చేస్తే సరిపోతుంది డూ యూ అండర్స్టాండ్ మై పాయింట్ ఇప్పుడు నేను ఒక ట్రయాంగిల్ ఏరియా కనుక్కుంటాను ఒక ట్రయాంగిల్ జస్ట్ ఒక ట్రయాంగిల్ ఇందులో ఒక ట్రయాంగిల్ ఏరియా కనుక్కుంటాను ఓ ఏ బి కేవలం ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కుంటాం ఇక్కడ యాంగిల్ ఎంత ఉందని చెప్పుకున్నాం 60 ఇక్కడ యాంగిల్ కూడా 60 ఇక్కడ యాంగిల్ కూడా మరి ఓయా అంటే రేడియస్ ఎంత ఇచ్చడం వాడు ఇది 20 ఇది కూడా ఎంత అవుతామా ఇది కూడా ఎంత అవుతామా మన దగ్గర ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా అని చెప్పుకున్నాం ఏంటి ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా
3/4 is x square, sir. Come again. Root 3/4 x square, sir. Root 3/4 ఆ ఫార్ములా వాడతాం. ఏ ఫార్ములా వాడతామండి? అంటే మేము ఏం చేస్తున్నామా, ఏరియా ఆఫ్ వన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. చెప్పండి, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? 3/4x². ఇక్కడ x అంటే ఎవరు సార్ అంటే సైడ్. సైడ్ కూడా గణించడం వల్లండి వెయ్యి అందులో ఏమవుతుంది అప్పుడు రూట్ 3/4 ఇంటూ 28². ఈ ఫార్ములా దేనికి పనిచేయదు, కేవలం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మాత్రమే పనిచేస్తుంది. అక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చూడండి మనకి ఎలా తెలుస్తుందా, అక్కడ 60 degrees అయ్యి కనబడుతుంది. ఎక్స్పాండ్ చేయండి. రూట్ 3/4 ఇంటూ 28 ఇంటూ 1 cancellation. 4 1s are 4 7. Okay, మిగిలింది రూట్ 3/1 ఇంటూ 7/1 ఇంటూ 28. అమ్మ రూట్ 3 అనేది ఇర్రేషనల్. ఇర్రేషనల్ని రేషనల్ని మల్టిప్లై చేద్దాం. కానీ రేషనల్ని మల్టిప్లై చేయొచ్చు కదా. 7 28 సార్ ఎంత అవుతామా, 28 7s are 7 8s are 56. 7 2s are 40 plus 5 9. Root 3 into 196 by 1 1s are 1 1s are 196 into root 3 ఏమవుతుందమ్మా, 196 by 1 అంటే by 1 తీసి రాసేద్దాం. అప్పుడు ఏమవుతామా 196 ఎవరో 196 రూట్ 3 ఒక్క ట్రయాంగిల్ ఏరియా కనుక్కున్నాం. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఏరియా కనుక్కున్నాం ఇక్కడ మనం? ఈ కాలిక్యులేటెడ్ ఓన్లీ వన్ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ ఏరియా కనుక్కున్నాం. ఎంత వచ్చిందమ్మా 196. కానీ మనకి ఎలాంటివి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయమ్మా, 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని దేంతో మల్టిప్లై చేస్తాం, ఇంటూ 6 చేస్తాం. అంటే ఏమవుతాడు ఏరియా ఆఫ్ అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. ఏరియా ఆఫ్ వన్ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ ఏరియా ఎంత వచ్చిందండి మనకి 196. కానీ ఇలాంటి ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 ఇట్లు కావాలి. కాబట్టి ఏరియా ఆఫ్ 6 triangles is equal to 6 into 196. అర్థం ముందు మల్టిప్లై చేసుకుంటే అర్థం ఏమవుతుంది. 6 6s are 36, 3 ఇక్కడ 6 9s are 54, 54 3 కలిపితే 57, 5 ఇక్కడ 6 1s are 6, 6 5 కలిపితే 11, 1176 ఇవి వచ్చినామా ఆన్సర్ మనకి. అంటే మరొకసారి చెప్పండి, ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 2464. ఏరియా ఆఫ్ 6 ట్రయాంగిల్స్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 1176. ఆ రెండు మైనస్ చేస్తే ఆన్సర్ చూడండి. ఎవరైనా మైనస్ చేయాలి, ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ 6 ట్రయాంగిల్స్. మరి ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత 2464 మైనస్ ఏరియా ఆఫ్ 6 ట్రయాంగిల్స్ ఎంత వచ్చింది 1176. మనం ఎక్కడితో వదిలిపెట్టేసినా పర్వాలేదు, లేదా రూట్ 3 వాల్యూ వేసుకొని చేసినా పర్వాలేదు. ఇలా వేసి వదిలేసినా సరే మనకి మార్కులు ఇస్తారు. లేదా రూట్ 3 వాల్యూ ఇచ్చాడు, రూట్ 3 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఏంటి ఏమవుతాం, ఇది 2464 మైనస్ 1176. రూట్ 3 ఎంత ఇచ్చాడు 1.7 అమ్మా. అంటే మల్టిప్లై ఎంత వచ్చింది మనకి 1176 రూట్ 3. వెయిట్ 1176 ఇంటూ రూట్ 3 ఎంత మల్టిప్లై చేయండి సార్. 1176ని ముందు పాయింట్ తీసేయండి 17 అనుకోండి. 7 6s are 42, 7 7s are 49,
4 కలిపితే 53, 7 1s are 7, 5 కలిపితే 12, 7 1s are 7, 1 కలిపితే 8, 1 6s are 6, 1 7s are 7, 1 1s are 1, 1 1s are 1, కలిపో 2, 3 6 కలిపితే 9, 2 7 కలిపితే 9, 8 1 కలిపితే 9, 1. ఏ వచ్చినామా ఆన్సర్ మనకి 19,990. మరి డెసిమల్ ఉంది కదమ్మా, పాయింట్ ఉంది కదా, పాయింట్ అంతా నెంబర్ ఉందా ఇక్కడ, ఒక నెంబర్ ఉంది కాబట్టి ఒక నెంబర్ రైట్ సైడ్ నుంచి వదిలేసి పాయింట్, అప్పుడు ఆన్సర్ ఏమైంది 1999.2. వేయండి అదే వేయండి. ఏరియా ఆఫ్ సర్కిల్ నుంచి ఏరియా ఆఫ్ ఫిక్స్డ్ లైన్ తీసాను. ఏరియా ఆఫ్ సర్కిల్ వచ్చిన మనకి 2464 మైనస్ ఏరియా ఆఫ్ ఫిక్స్డ్ లైన్ ఎంత వచ్చింది ఇక్కడ 1999.2 తీసేద్దాం. 2464 లోంచి 1999.2 తీసేద్దాం. 2464.0 పాయింట్ అంతా ఏం లేదు కాబట్టి పాయింట్ కింద పాయింట్ పెట్టు, ఏం మిగిలిందప్పుడు 1999.2. 0 నుంచి 2 తీనాం, అప్ తెచ్చుకో 3, 10 లో 2 తీస్తే 8 పాయింట్, మళ్ళీ 3 లో 9 తీనాం అప్పు 5, 39, 10 లో 9 తీస్తే 4, 5 లో 9 తీనాం మళ్ళీ అప్పు 3, 15, 3 లో 9 తీస్తే 6, 3 లో 9 తీనాం అప్పు 1, 13, 13 లో 9 తీస్తే 4, 1 లో 1 తీస్తే 0. అంటే ఏమొచ్చింది ఆన్సర్ 464.8. ఎగ్జాక్ట్ గా వచ్చింది ఆన్సర్. ఎలా చేసామండి, మొదట ఏరియా ఆఫ్ సర్కిల్ కాలిక్యులేట్ చేసాం. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పయాస్. ఆ తర్వాత ఏం చేసాం, ఏరియా ఆఫ్ 6 ట్రయాంగిల్స్ చేయలేదు మనం, ఒక ట్రయాంగిల్ చేసాం. అంటే ఏరియా ఆఫ్ 1 ట్రయాంగిల్ చేసాం. ఏరియా ఆఫ్ 1 ట్రయాంగిల్ చేస్తే వచ్చిన మనకి ఏరియా ఆఫ్ 1 ట్రయాంగిల్ √3/4x². చేస్తే వచ్చిన మనకి 196√3. అప్పుడు దీన్ని దేంతో మల్టిప్లై చేసాం 6 తో. ఏరియా ఆఫ్ 1 ట్రయాంగిల్ ఏమో 196√3 వచ్చింది. మనకి 6 ట్రయాంగిల్స్ ఏరియా కావాలి కాబట్టి ఏరియా ఆఫ్ 6 ట్రయాంగిల్స్ = 6 × 196√3. 6 ని 196 తో మల్టిప్లై చేస్తే 1176√3 వచ్చింది. ఆడ మనకి √3 వాల్యూ ఇచ్చాడు, 1.7 ఇచ్చాడు. √3 ప్లేస్ లో 1.7 వేసాను. మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందమ్మా 1999.2 వచ్చింది. 1999.2 ని దీంట్లో తీసేస్తే 464.8 వచ్చింది. అంటే మీరు విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ √3/4x² అనే ఫార్ములా వాడాం ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్. ఇదే ఫార్ములా మనం ముందు సమ్లో కూడా వాడాం. ఏంటో సమ్ అది, ఒక సర్కిల్ ఇచ్చి దాని రేడియస్ ఇచ్చి ఇచ్చాడు కదండి, ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాం.